హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గాయ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గాయ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. గాయ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ రెగ్యులర్ వస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలకి వెళ్ళిపోదాం. ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్, రెండు టీంలో కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఐపీఎల్ 2026లో 56th మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. రెండు టీంలు కూడా పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్లో ఉంది, జీటీ థర్డ్ ప్లేస్లో అవుతుంది. రెండు టీంల దగ్గర కూడా 14 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ దగ్గర నెట్ రన్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్లో జరగబోతుంది. మరి ఇక్కడ హైదరాబాద్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి ఎగ్రెన్స్ట్ స్లో వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి 100% కనబడుతుంది. ఖచ్చితంగా జీటీ వాళ్ళు స్లో వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పిచ్చెస్ అయితే ఉంటాయి. బ్లాక్ సేల్ వికెట్, రెడ్ సేల్ వికెట్. బ్లాక్ సేల్ వికెట్ అయితే కొంచెం లో అయితే ఉంటుంది. రెడ్ సైల్ వికెట్ వచ్చేసి కొంచెం పేసర్లకి ఇనిషియల్ హెల్ప్ ఉంటుంది అండ్ బ్యాటింగ్ కూడా హెల్ప్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 49 మ్యాచ్లో 24 సార్లు ఫస్ట్ బేటింగ్ వేసి గెలిచిలు, 25 సార్లు సెకండ్ బేటింగ్ వేసేది గెలిచిలు. ఇక్కడ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 178 అవుతుంది. అండ్ మెయిన్గా చూసుకుంటే టాస్ అనేది పెద్దగా అయితే క్రూషల్ అయితే ఉండకపోవచ్చు ఇక్కడ. ఇక మొత్తం హెడ్ చూసుకుంటే వీరిద్దరి మధ్య 7 మ్యాచ్లు జరిగినాయి. దాంట్లో 5 జీటీ గెలిచింది, ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్గా మూసింది. ఇక టీంల విషయానికి వస్తే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ఒకసారి ఓవరాల్ చూసుకుంటే ఈ సీజన్ వచ్చేసి చాలా బెటర్ ఆడుతుంది. టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. 11 మ్యాచ్లో 7 గెలిచింది, 4 ఓడిపోయింది, 14 పాయింట్స్తోని టేబుల్ సెకండ్ ప్లేస్లో అవుతుంది. నెట్ రన్ రేట్ కూడా ప్లేస్లో అవుతుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తే గిట్ట ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్తుంది. అండ్ టాప్ 2 స్పాట్ కూడా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్ గిట్ట గెలిస్తే. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే గిట్ట అఫీషియల్గా క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంపార్టెంట్ మ్యాచ్కి మరి ఎవరి దగ్గర నుంచి మంచి నాకు వస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినాం కదా మరి ఏ విధంగా రాంచిలో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ రెండు డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ రాంచిల్లు, ఫీల్డింగ్లో కూడా చాలా బెటర్ రాంచిల్లు. ఇక అభిషేక్ శర్మ దగ్గర నుంచి కూడా పెద్ద నాకైతే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. గత 2 మ్యాచ్లో స్టార్స్ దొరికినాయని పెద్ద నా కింద అయితే కనబడలేకపోయిండు. బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అభిషేక్ శర్మ దగ్గర నుంచి బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. మరి ఎంత కొడతాడు, 50 కొడతాడా, 100 కొడతాడా? గైస్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ మరి అభిషేక్ శర్మ ఎంత కొడతాడా అనేది. ఇక తర్వాత తీసుకుంటే ట్రావిస్ హెడ్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. బట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి గిట్ట ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇద్దరు కలిసి గిట్ట ఒక 10 ఓవర్లు రాకుంటే మాత్రం చాలా పెద్ద స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ట్రావిస్ హెడ్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి నాక్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్ అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ కూడా 55 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 4 సిక్సెస్, 2 4s, 171 స్ట్రైక్ రేట్తోని. ఇక తర్వాత నెంబర్ 4 వచ్చేసి హెన్రిచ్ క్లాసన్ కన్సిస్టెంట్ గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ ఇతని దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. 69 కొట్టిన లాస్ట్ మ్యాచ్ లో 43 బాల్స్ లో 4 4s, 3 6s. సో ఈ మ్యాచ్ కూడా హెన్రిచ్ క్లాసన్ దగ్గర నుంచి మరొక హాఫ్ సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక 5లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. నాట్ ఓన్లీ విత్ ది బ్యాట్, బౌలింగ్ లో కూడా చాలా క్రూషియల్ వికెట్లు అయితే ఇస్తున్నాడు. పవర్ ప్లే అంటే పవర్ ప్లే ఇస్తున్నాడు, మిడిల్లో ఇస్తున్నాడు. డెత్ ఓవర్స్ లో కూడా వేసిన అనుభవం అయితే ఉంది కాబట్టి చాలా కీగా మారే అవకాశం అయితే ఉంది ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మెయిన్ గా బ్యాటింగ్ లో ఒక 30 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ బౌలింగ్ లో ఒక 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత తీసుకుంటే సలీల్ అరోరా కూడా ఉన్నాడు. సలీల్ అరోరా కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా అతను కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో కాబట్టి సలీల్ అరోరా దగ్గర నుంచి కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత తీసుకుంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ వచ్చేసి స్ట్రాటజీ అనేది కొంచెం యూజ్ చేయలే. ఏం స్ట్రాటజీ అంటే స్మరణ్ అండ్ పర్ఫులింగ్ అని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంచాలి. ఒకవేళ గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గిట్ట క్విక్గా వికెట్స్ పడితే గిట్ట స్మరణ్ వస్తాడు, లేదంటే అవసరం లేదు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకొక ఎక్స్ట్రా బౌలింగ్ అయితే మనకైతే ఉంటుంది కాబట్టి స్మరణ్ అండ్ పర్ఫులింగే ఆర్ ఇంకొక బౌలర్ ఎక్స్ట్రా బౌలర్ ఒకవేళ ఇట్లా స్పిన్నర్లకు టూ మచ్ హెల్ప్ ఉంటాయి. ఇట్లా క్రేన్స్ ఫుల్లత్ర లాంటి ప్లేయర్స్ కూడా ఇక్కడ ఆడిపించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి, లేదా జీసన్ అన్సర్ని కూడా ఆడిపించుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో స్మరణ్ని అండ్ మిగతా బౌలర్స్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంచి గిట్ట
వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ గిట్ట ఫస్ట్ బేరింగ్ వేస్తే గిట్ట ఆ స్ట్రాటజీతో వెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒక భారీ మార్పు చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక బౌలింగ్ లో మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్ చాలా మంచి ఫామ్ లో అవుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. ఇషాన్ మలింగ, సాకిబ్ హుసేన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. మొత్తం అక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి పేస్ బౌలింగ్ లో. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో శివాంగ్ కుమార్ ఉన్నాడు, హర్ష దుబే ఉన్నాడు, అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ కూడా అక్కడ బౌలింగ్ అయితే వేస్తారు. కాబట్టి స్పిన్ లో కూడా మనకి 3 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇంకొకలేట ఆ ఇంపాక్ట్ సబ్ స్ట్రాటజీ వాడితే గిట్ట ఇంకొక బౌలర్ కూడా ఎక్స్ట్రా ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ టీం అయితే కనబడుతుంది. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. లాస్ట్ మ్యాచ్ లో మనం చూస్తున్నాం కదా ఏ విధంగా రన్స్ లో అండ్ ఫీల్డింగ్ లో కూడా క్రూషియల్ క్యాచెస్ పట్టిలు. మెయిన్ గా చూసుకుంటే ఇలాంటి మ్యాచెస్ లో ఇంపార్టెంట్ మ్యాచెస్ లో క్యాచ్లు అనేది చాలా క్రూషియల్ గా ఉండబోతున్నాయి. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఏ విధంగా రాణిస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఇషాన్ కిషన్, 4 లో హెన్రిచ్ క్లాసన్, 5 లో నితీష్ కుమార్ రెడ్డి, 6 లో సలీల్ అరోరా, 7 లో శివాంగ్ కుమార్, 8 లో హర్ష దుబే, 9 లో ప్యాట్ కమిన్స్ రకం బ్యాటింగ్ అయితే కనబడుతుంది. 10 లో సాకిబ్ హుసేన్, 11 లో ఇషాన్ మలింగ, ఇంపాక్ట్ పేరుగా స్మరణ్ ఆర్ పర్ఫులింగే ఆర్ క్రేన్స్ ఫులిత్రా ఆర్ జీసన్ అన్సారీ. సో ఈ విధంగా స్ట్రాటజీతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ కూడా టేబుల్లో 3rd ప్లేస్ అవుతుంది. చాలా బెటర్ ఆడుతున్నారు. అండ్ 11 మ్యాచ్లో 7 గెలిచిలు, 4 తోడుపెళ్ళు, 14 పాయింట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఓవరాల్ చూసుకుంటే లాస్ట్ 4 మ్యాచ్లు గెలుచుకుంటే వచ్చిళ్ళు. సో కాబట్టి చాలా మంచి ఫామ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సిఎస్కని ఓడగొట్టిలు, ఆర్సీబీని ఓడగొట్టిలు, పంజాబ్ కింగ్స్ని ఓడగొట్టిలు, రాజస్థాన్ రాయల్స్ని అయితే ఓడగొట్టిలు, టాప్ టీమ్స్ని అయితే ఓడగొట్టిలు. అంటే టాప్ ఆఫ్ ది టేబుల్లో ఉన్న టీమ్స్ అన్ని కూడా ఓడగొట్టుకుంటూ వస్తున్నారు. సో కాబట్టి జీటీతోని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక మెయిన్గా చూసుకుంటే వీళ్ళ టాప్ 3 చాలా బెటర్ రాణిస్తున్నారు. అక్కడ మెయిన్గా చూసుకుంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు మంచి స్ట్రైక్ రేట్తోని. సో మరి వీళ్ళ వికెట్స్ వచ్చేసి మెయిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాషింగ్టన్ సుందర్ దగ్గర నుంచి కూడా లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి అయితే అతని దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే కనబడుతున్నాయి. ఇక లాస్ట్లో చూసుకుంటే రాహుల్ తివాటి, జేసన్ హోల్డర్ రాగా వీళ్ళకి బ్యాటింగ్ ఉంది. రషీద్ ఖాన్ అండ్ అర్షద్ ఖాన్ కూడా బ్యాటింగ్ అయితే చేస్తారు. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళకి డీప్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. నిశాంత్ సిద్ధు కూడా బ్యాటింగ్ అయితే చేస్తారు. కాబట్టి ఓవరాల్ బ్యాటింగ్ వచ్చేసి చాలా డీప్ అవుతుంది. బౌలింగ్ లో కూడా వీళ్ళకి టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక ఫైనల్ గా వీళ్ళకి ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలో దిగుతారు. 3 లో జోస్ బట్లర్, 4 లో వాషింగ్టన్ సుందర్, 5 లో జేసన్ హోల్డర్, 6 లో రాహుల్ తెవాటియా, 7 లో నిశాంత్ సింధు పై కూడా ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. 8 లో రషీద్ ఖాన్, 9 లో హర్షద్ ఖాన్, 10 లో కగిసో రబాడ, 11 లో మహమ్మద్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్ ప్రసిద్ధి కృష్ణ. సో ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ కనబడుతుంది. ఒకవేళ 2 మ్యాచెస్ స్పిన్నర్లకు వెళ్ళుకుంటే సాయి కిషోర్ ఆరు మానవ్ సుతార్ కూడా ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే 50-50 అని చెప్పుకోవచ్చు. రెండు టీంలు కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. టేబుల్లో కూడా సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో 50-50 అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ వచ్చేసి ఒకవేళ ఫస్ట్ బేటింగ్ వేసి గిట్ట 230 కొడితే ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.